రాజకీయాలని మనం చోటు చేయడం మంచిది కాదనేటువంటి విధంగా రైట్. ఓకే ఓకే అండి. ఎస్, ఒక్కసారి రామచంద్ర గారితో మాట్లాడదాం. రామచంద్ర గౌడ్ గారు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి. గొప్ప విషయం అండి, చాలా మంచి విషయాన్ని ప్రారంభించారు. సన్న బియ్యం పంపిణీ అంటే డెఫినెట్గా ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లుగా కూడా ఈ పథకం ప్రారంభమైంది కాబట్టి భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలు కూడా రద్దు చేసే ప్రయత్నం కూడా చేయవు. ఎందుకంటే ఇట్లాంటి పథకాలు ఒకసారి ప్రారంభమైన తర్వాత ఈ డెఫినెట్గా కంటిన్యూ అవుతాయి. మళ్ళీ రద్దు చేసి దొడ్డు బియ్యం ఇస్తే ప్రజలు ఊరుకోరు, అలవాటు పడిపోయి ఉంటారు. కాబట్టి డెఫినెట్గా ఇవే ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం. దేశంలో ఎక్కడ కూడా లేనిది తెలంగాణ రాష్ట్రంలో చేయడం అనేది మంచి ఉద్దేశంతో ప్రభుత్వాలు చేస్తున్నాయి. దీంట్లో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలనుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి దీంట్లో ఎక్కువ ఖర్చు సుమారుగా 70% దీని గురించి ఖర్చు చేసే పరిస్థితి ఉంది. ఏ రకంగా అంటే మరి వాళ్ళేమో 80% ఇస్తా అంటున్నారు. రేషన్ కార్డులు ఉన్నాయి. దాంట్లో 50 లక్షల రేషన్ కార్డులకు 5 రూపాయల కాడికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది కూడా 30 రూపాయల ఖర్చు మాత్రమే ఇవ్వగలుగుతుంది అనేది నిజం. మిగతాది 20 రూపాయలు ప్లస్ కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం కలుపుకొని ఇస్తున్నది. అదే రకంగా కిలోకు 1 రూపాయి ఎక్సెస్ ఖర్చు వస్తుంది. అదే రకంగా 41 లక్ష రేషన్ కార్డులకు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఆ లెక్కన చూస్తే తెలంగాణ రాష్ట్రం ఖర్చు 557 కోట్ల పైన ఖర్చు చేయడం జరుగుతుంది. ఇది నిజం. దీంట్లో ఎక్కడ లేనిది, ఎక్కడ అంటే ఏ రాష్ట్రంలో లేనిది తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని స్వాగతించాలి. ప్రజలు కూడా దీన్ని అంటే ఉన్న విషయాలను ప్రజలు ఎవరు చేసినా మనం ట్యాక్స్ కట్టిందే మనకు వస్తుంది. ఆ ట్యాక్స్ రూపకంగా వచ్చే దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి 220 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి 560 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్లో చూస్తే 70-75% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఖర్చు చేస్తున్నది. అదే రకంగా మరి అంటే ఇక్కడ రామచంద్ర గారు, మరి బండి సంజయ్ గారు ఎందుకు అలా కామెంట్ చేశారు? 40 రూపాయలు మేము ఇస్తుంటే 10 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారని. లేదండి, మీరు నిజాన్ని తెలుసుకోండి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ముందు తీసుకున్నాను. కేంద్ర మంత్రి గారు చెప్పినటువంటి మాటల్ని మీ ముందు ఉంచుతున్నాను అంతే. కేంద్ర మంత్రి మాట్లాడినటువంటి మాటల్ని మీ ముందు ఉంచుతున్నాను అంతే. నేను ఎక్కడ కంక్లూడ్ చేయట్లేదు అంత కావచ్చు. ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ నేను కూడా తీసుకున్నాను. 5 కిలోల కాడికి 30 రూపాయల కాడికి తెలంగాణ కేంద్ర ప్రభుత్వము 50 లక్షల కార్డులకు మాత్రమే చెల్లిస్తుంది. ఇది నిజం. ప్రజలు తెలుసుకోవాల్సింది 30 రూపాయల కాడి అంటే 20 రూపాయలు అంటే సుమారుగా సన్న బియ్యానికి 50 రూపాయల ఖర్చు ఉంది. మార్కెట్లో ఇంకో 60-70 రూపాయలు కూడా ఉన్నది అనేది నిజాన్ని తెలుసుకోవాల్సింది. నిజం ఎరిగిన సత్యం. నిజం చెప్పాలంటే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు ఎక్కువ ఉంది. సుమారుగా కేంద్ర ప్రభుత్వం 225 కోట్లు ఖర్చు చేస్తుంది. నిజం. దీంట్లో మీరు కూడా తెలుసుకోండి. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఖర్చు 594 కోట్ల రూపాయలు. ఏ రకంగా అంటే 41 లక్ష కార్డులకు ఎక్సెస్ చేస్తుంది. మరి 50 లక్షల కార్డులకు కేజీకి 5 కేజీలు ఫ్రీగా ఇస్తే 1 కేజీ తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది. అంటే మీరు చూసుకునే దాన్ని పట్టుకుంటే 27.5% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది, 77.5% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది. ఇది నిజము. దాని గురించి కూడా కుల్లా చెప్పండి, అంటే ఓపెన్ గా చెప్తే బాగుంటది. ఇంకోటి, ఇన్ని రాష్ట్రాల్లో లేని ఈ ఖర్చును తెలంగాణ రాష్ట్రం భరించుకొని చేస్తుందనే దాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలని ఈ సందర్భంగా అదే అంటే రామచంద్ర గారు వాళ్ళు అడిగే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ అంటే కేంద్ర ప్రభుత్వ వాటా డెఫినెట్ గా ఉన్నప్పుడు మోదీ గారి ఫోటో ఎక్కడా కూడా లేకుండా పోతోంది. ఎందుకు పెట్టట్లేదు? ఓకే, అది 77% అనేది తెలంగాణ రాష్ట్రము, 77.5% తెలంగాణ రాష్ట్రం అనేది ఓపెన్ గా చెప్పుకోవాలి అండి. వాళ్ళైనా వీళ్ళనే చెప్పాలి. అది వాళ్ళ ఫోటో కాల్ కు సంబంధించిన విషయాన్ని
దాన్ని మేము దాని గురించి మాట్లాడలేదు. 22% మాత్రం వాళ్ళు కడుతున్నారు, 78% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేస్తుంది అనేది నిజం. దాన్ని బట్టి మీరు ఫోటో కాల్ అనుకోండి, ఇంకేదైనా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రము అధికారంలో ఉంది, కేంద్ర ప్రభుత్వంలో కొన్ని రాష్ట్రాలలో ఉంటే అక్కడ చేయండి, పూర్తిగా వాళ్ళ పేరు మీద చేసుకుంటే సంతోషం. ఇది ప్రజలకు ఉపయోగించే ఒక పథకము. ఇంతకు ముందు కూడా అంటే చారి గారు మాట్లాడింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము దొడ్డు బియ్యాన్ని అంటే ఫర్బైల్డ్ రైస్ ను మాత్రమే తీసుకుంటాము, మామూలు రైస్ తీసుకోమనేది వాళ్ళు డిక్లేర్ చేసింది. అది బీఆర్ఎస్ కు బీజేపీకి ఆ మధ్యలో ఎన్నో దీని గురించి చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజైనా కానీ అప్పుడైనా కానీ దొడ్డు బియ్యాన్ని తీసుకుంటాము, దాంట్లో ఫర్బైల్డ్ రైస్ నే అంటే ఉడకబెట్టిన బియ్యాన్ని తీసుకుంటాము, మామూలు స్టీమ్ రైస్ అంటారులేండి, స్టీమ్ రైస్ రా రైస్ అనేది తీసుకోమని అన్నారు. అంటే వీళ్ళు తీసుకునేది వాళ్ళు ఇచ్చేది కూడా దొడ్డు బియ్యమే కదా. దొడ్డు బియ్యం అంటే దాన్ని సుమారుగా అది 20 రూపాయలు 30 రూపాయల ఖర్చు ఉంటుంది. అది ఈ సన్న బియ్యానికి 50 రూపాయల ఖర్చు వస్తుంది. ఆ క్యాలిక్యులేషన్ల సుమారుగా 600 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. దాంట్లో 220 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇది నిజం. దాన్ని బట్టి ఆ క్యాలిక్యులేషన్ బట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అధికార నాయకులైనా కార్యకర్తలైనా సీఎం గారైనా వచ్చి ప్రత్యక్షంగా చేస్తున్నారు. మీరు చెప్పుకుంటే తప్పేం లేదు. దాంట్లో మేము 225 కోట్ల రూపాయలు 220 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తున్నాం అనేది చెప్పుకోండి. ఇక సుమారుగా 600 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఖర్చు చేస్తుందని మేము కూడా చెప్తాము. అయితే దీంట్లో 78% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఖర్చు చేస్తుంది. ఎవరు చేసినా ప్రజల నుంచి తీసుకునే సొమ్ము నుంచి అంటే ట్యాక్స్ల రూపకంగా తీసుకున్న దాన్నే ఖర్చు చేస్తున్నాము. ఇది నిజము. అదే రకంగా కేంద్ర ప్రభుత్వము మనం కట్టే 100 రూపాయల ఖర్చులో 40 రూపాయలు మాత్రమే మనకు రిటర్న్ ఇస్తుంది. అదే బీహార్, రాజస్థాన్. సర్లే అండి, ఇప్పుడు అది చర్చ కాదులేండి సార్. అది వదిలేస్తే ఇంకో విషయం ఏంటంటే, మొన్న రైతులకు రుణమాఫీ విషయంలో కావచ్చు, ఈరోజు బియ్యం విషయంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మొదట్లోనే కొంత ఫెయిల్ అయిపోయింది అనేటువంటి విమర్శ వినిపిస్తోంది. ఈరోజు కూడా చాలామంది రేషన్ షాపులకు వెళ్తే బియ్యం లేవు, మళ్ళీ రండి, స్టాక్ వచ్చినప్పుడు పంపిణీ చేస్తామని డీలర్లు వెనక్కి పంపిస్తున్నారంట. మీ వరకు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ వార్త అయితే జెన్యూన్ వార్తే. ఓకే అండి, అది ఏదైనా చిన్న పొరపాట్లు జరిగితే మేము అంటే కాంగ్రెస్ నాయకులైనా అధికారులైనా కానీ దాంట్లో ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి. ఇంతకు ముందు మాత్రం అది అంటే ఆ రైస్ ను వాడుకునే వాళ్ళు కాదు, పక్కదారి పట్టే రకంగా ఉంటుండే. ఆ సమస్యను ఏదన్నా ఉంటే 1-2 నెలల్లో రూపుమాపే ప్రయత్నం చేద్దాము. ఈ 91 లక్ష కార్డులు కాక కొత్త కార్డులు కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుంది. దాంతో పాటు 9 రకాల నిత్యావసర సరుకులు ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 2004 నుంచి 14 వరకు ఇచ్చిండ్రు. అది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. దాన్ని స్వాగతిద్దాం. దాంట్లో ఎలాంటి చిన్న పొరపాట్లు ఎలాంటి ఏమైనా జరిగితే కూడా సరిచేయడానికి మేము ముందు ఉంటాము. ప్రతిపక్ష పాత్ర కూడా ఇక్కడెక్కడ ఏమి ఇబ్బందులు జరిగినా దాన్ని ఎత్తిపొడిచే బాధ్యత కూడా ప్రతిపక్షానికి ఉంది. ఇప్పుడు అయితే నా దృష్టిలో బీఆర్ఎస్ పార్టీ అంత స్ట్రాంగ్ గా లేదు, బీఆర్ఎస్ లేదు, బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించి ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి దాన్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొస్తే దాన్ని కూడా సరిచేసి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం, అధికార పార్టీలో ఉన్న ప్రభుత్వం చేస్తుందని సందర్భంగా చేస్తూ, ఎవరు చేసినా ప్రజలకు ఉపయోగించే పరిస్థితి చేసుకొస్తే బాగుంటది. ఇక్కడ ముఖ్యంగా మరీ చెప్పాల్సింది ఏంటంటే, ఈ సన్న బియ్యము ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాడుకొని ఈరోజు అవి మంచి రైస్ ఉంటాయి. ఇంతకు ముందు అయితే తినలేకపోతుండ్రి, దాన్ని పక్కదారిన బట్టి వేరే దారిలో పోతుండే. ఈరోజు మాత్రం ప్రతి ఒక్కరు కూడా దాన్ని తీసుకుంటారని, పాత రోజుల కంటే ఈరోజు కూడా ప్రతి కార్డు వాళ్ళు ప్రతి వ్యక్తి కూడా తీసుకొని దాన్ని వినియోగించుకుంటారని సందర్భంగా తెలియజేస్తున్నానండి. ఓకే అండి, మన పొరపాటు ఉంటే మీరు ప్రతిపక్షంగా చెప్పండి, ఇది నిజాన్ని కూడా చెప్పండి. అది సరే, కానీ ఇంతకు మీరేంటండి బీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఉంటే పాపం బీజేపీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మొత్తం. ఇంకా ప్రతిపక్ష బాధ్యత ఏమైతుందంటే, తెలంగాణ రాష్ట్రంలో 2023లో వాళ్ళు అంటే ప్రతిపక్ష పాత్ర పోషించారు. తర్వాత 2024లో 0 అయిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా వాళ్ళ పాత్రనే లేదు, అంటే క్యాండిడేట్ ను కూడా పెట్టలేదు. రేపు ఉంటే
ముగ్గురు పోటీ చేస్తే మంచిదే. ఏ పార్టీని కూడా మనము ఆ రకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ గతంలో జరిగిన ఈ 3 సంవత్సరాలలో జరిగిన సంఘటనలు 2023లో వాళ్ళ ప్రతిపక్ష పాత్ర వచ్చింది, 2024లో వాళ్ళ పాత్ర లేదనే ఉద్దేశంలో వాళ్ళని అంటున్నా. బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు చెప్తే బాగుంటది, వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా ప్రతిపక్ష పాత్ర పోషించి భవిష్యత్తులో వస్తే బాగుంటది. దాంట్లో మేము ఏ పార్టీని కూడా కించపరచిన అవసరం లేదు. ఎవరు మంచి ప్రజలకు ఎవరు మంచి చేస్తే భవిష్యత్తులో వాళ్ళు ఉంటారు. ఇది ఎట్లయితుందంటే 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిన తెల్లారి నుంచే ప్రభుత్వం 6 నెలల పోతుంది, 3 నెలల పోతుందని ఆ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కొట్లాడుకుంటా ముందుకు వచ్చిండ్రు. అక్కడ జరిగిందంటే ప్రజలు 5 సంవత్సరాలు ఇచ్చిండ్రు. 5 సంవత్సరాలు ఎవరు మంచి చేస్తే భవిష్యత్తు వాళ్ళకే ఉంటది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాత తప్పులనన్నీ కూడా తెలుసుకొని భవిష్యత్తులో మంచిగా చూసుకొని భవిష్యత్తులో రావడానికి ప్రయత్నం చేయండి. బీజేపీ కూడా స్ట్రాంగ్ అయ్యి వాళ్ళు కూడా తప్పులను ఎత్తిపరుచుకొని తప్పులు ఎక్కడ జరిగినా కానీ చెప్పని ఆ తప్పులను అంటే ప్రజలకు ఉపయోగించే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు చెప్తే బాగుంటుంది. సలహాలు ఇవ్వండి. ఆచార్య గారు, అంటే ప్రస్తుతం ఈ కార్యక్రమం మొదలైన తర్వాత ఎంతవరకు ప్రజల వద్దకి ఈ పథకం పూర్తి స్థాయిలో వెళ్తోంది అంటే ఏం చెప్తారు? పూర్తి స్థాయిలో ప్రజలు ఈ లబ్ధిని పొందుతున్నారా, లేకపోతే ఎక్కడైనా లోటుపాట్లు జరుగుతున్నాయా? ఆచార్య గారు వినిపిస్తుందా? ముఖ్యంగా ఈ పథకాన్ని